భూమిపైన బ్యూటీ అంతా 3 చోట్లే చిక్కుకుపోయింది. 1 నేచర్, 2 విమెన్, 3 ఈ 2 కాంబినేషన్లో కనపడే ఒక విజువల్. సరిగ్గా ఇలాగే అనిపించిందేమో లియోనార్డో డా విన్సీ కూడా ఈ సుప్రీం కాంబినేషన్లో ఒక ఫ్రేమ్ గీసి ఆ మేడంకి మోనాలిసా అనే పేరు పెట్టేశాడు. దానికంటే చాలా ముందే స్టోనేజ్లోనే హ్యూమన్ తను చూసినవన్నీ చెక్కి చూపిద్దామని స్కల్ప్చరింగ్ నేర్చుకున్నాడు. సరిగ్గా ఆలోచిస్తే అది ఫ్యాక్ట్ అయినా ఫ్యాంటసీ అయినా మనకి నచ్చిన ప్రతిదీ నలుగురికి చెప్పాలి అనే ప్రోగ్రామ్ ట్యూన్ అయి ఉండుద్ది మనందరిలో. అందుకే డే 1 నుంచి మన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి మనకి తగిన ఒక మీడియాని సర్చ్ చేస్తూ ఉంటాం. ఈ ప్రాసెస్లోనే మొదట్లో ఏదో చెప్పాలని బొగ్గు తీసి గోడలపైన గీతలు గీసాం. తర్వాత మాటలు నేర్చాం, రాతలు రాసాం, బొమ్మలు వేశాం. ఆ బొమ్మలు కదలాలి అని కలలు కన్నాం. ప్రయత్నాలు పెంచాం. టైంతో పాటు సైన్స్ని కూడా అర్థం చేసుకోవటం మొదలుపెట్టాం. దానికి రిజల్ట్గా ఒకరోజు బొమ్మ కదిలింది. ఫస్ట్ సినిమా రిలీజ్ అయింది. అది 14th October 1888. మనందరికీ ఇదిగో నేను రాబోతున్నా అని సినిమా మనకు చెప్పిన రోజు. ఒక 1.6 సెకండ్ సినిమా రిలీజ్ అయిన రోజు. దాని పేరు రౌండ్ హే గార్డెన్ సీన్, డాక్యుమెంటెడ్ బై లూయిస్ లీ ప్రిన్స్. దాని తర్వాత 1895 కల్లా లుంబ్రే బ్రదర్సు సినిమాటోగ్రఫీ మోషన్ పిక్చర్ సిస్టమ్ అనే డివైస్ కనుక్కొని లెస్ దాన్ 50 seconds రియల్ లైఫ్ ఈవెంట్స్ని షూట్ చేసి ప్రజెంట్ చేశారు. 1896లో 1 minute ఫస్ట్ ఎవర్ ఫిక్షనల్ మూవీ రిలీజ్ అయింది. దాని పేరు ఫెయిరీ ఆఫ్ క్యాబేజెస్, డైరెక్టెడ్ బై ఎలైస్ గై బ్లేచ్ అండ్ షీఈస్ ద ఫస్ట్ విమెన్ డైరెక్టర్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ సినిమా. అప్పట్లోనే ఈవిడ 1000 సినిమాలు డైరెక్ట్ చేసినట్టు బయట టాకు. అలా మొదలైన సినిమా ఈరోజు మనందరినీ దాని మాన్యాలో మునిగిపోయేలాగా మార్పులు చేసుకుంది. వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర బిలియన్స్ కలెక్ట్ చేస్తుంది. మీకు కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పనా? ఇప్పటిదాకా 5 lakhs పైనే సినిమాస్ రిలీజ్ అయ్యాయి వరల్డ్ వైడ్. ఇప్పటికీ 9000 మూవీస్ రిలీజ్ అవుతూనే ఉన్నాయి ఎవ్రీ ఇయర్ వరల్డ్ వైడ్. అందులో ఇండియాలో ఒక్కటే పర్ ఇయర్ నియర్లీ 1700 పైన సినిమాస్ రిలీజ్ అవుతున్నాయి. ఇందులో మన టాలీవుడ్ ఒక్కటే నియర్లీ 250 మూవీస్ పర్ ఇయర్ రిలీజ్ చేస్తుంది. ఇక బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే ఇండియన్ ఫిలిమ్స్ వరల్డ్ వైడ్ $1.6 billion కలెక్ట్ చేస్తూ 2023లో గ్లోబల్ బాక్స్ ఆఫీస్ దగ్గర 3rd పొజిషన్లో నుంచుంది. మనకున్న సమస్యలన్నీ పక్కన పెట్టి కాసేపు మన మానసిక ఒత్తిడిని తగ్గించేది సినిమా. కాలక్షేపానికి కథలు చదువుతాం, మనసు బాగాలేకపోతే మ్యూజిక్ వింటాం. ఖాళీ దొరికితే చాలు దాచుకున్న ఆ 4 కరెన్సీ నోట్లు జేబులో పెట్టుకొని మంచి కాస్ట్యూమ్ వేసి బండి బయటికి తీస్తాం. ఒక లొకేషన్ చూసుకుంటాం, ఇక దువ్వెన తీసి దువ్వుతాం, రీల్స్ తీస్తాం, దాన్ని ఎడిట్ చేస్తాం, లాగిన్ అయ్యి లోకానికి ఒక పోస్ట్ వేస్తాం. ఎన్ని లైక్స్ పడ్డాయా అని పదే పదే తెరిచి చూసుకుంటాం. సరిగ్గా ఇలాగే కాకపోతే ఇవన్నీ ఒకేసారి ఒక స్క్రిప్టుతో కలిస్తే అదే సినిమా. ఇది 24 గంటలు తను పట్టు సాధించిన ఆ 24 క్రాఫ్ట్స్ని ఆ 24 ఫ్రేమ్స్లో ఎలా చూపించాలి అని తపన పడేవాడే ఫిలిం మేకర్. ఆ ఫిలిం మేకర్ నీకు కొత్త కథ చెప్పాలని కొన్ని రోజులు తన సంసారాన్ని పక్కన పెట్టి బ్యాగ్ సర్దుకొని అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు. మిమ్మల్ని కదిలించే కథతోనే తిరిగి వస్తా అని శపథం తీసుకుంటాడు. ఇలా నానా తిప్పలు పడి కథ రాసుకొని తను తీయబోతున్న సినిమాని కళ్ళు మూసుకొని ప్రతి సీన్ని ముందే చూసుకొని దాన్నే నిర్మాతకు వివరించి డబ్బుని అప్పుగా తీసుకొని తన కెరియర్ని పెట్టుబడిగా పెట్టి ఒక కొత్త కథతో సినిమా తీస్తాడు ఆ ఫిల్మ్ మేకర్. అలా తీసిన ఆ సినిమాని మనం ఎలా తీసాడా అని చూడడానికి వెళ్ళాలే కానీ పెట్టిన టైటిల్ని బట్టి ఫిక్స్ చేసిన స్టార్ని బట్టి మనమే ఒక కథ రాసుకొని అక్కడికి వెళ్ళి ఇది అలా లేదే అని కరెక్షన్ చేయడానికి కాదు. ఈ ఫార్మెట్లోనే సినిమాలు ఉండాలి అని మనం ఫిక్స్ అయితే ఇక స్టోరీలు రాయటం మానేస్తారు. అక్కడ చివరికి మర్చిపోతారు కూడా. నచ్చిన పాయింట్ ఏదైనా ఉంటే నలుగురికి చెప్పి
థియేటర్ అడ్రస్ మెన్షన్ చేయి. నీకు నచ్చనిది ఏదైనా ఉంటే ఇక ఆ సినిమా చచ్చే వరకు రివ్యూలు రాసి దాన్ని పాడగట్టాలని పగపట్టకు. మహా అయితే నీ 200 రూపాయలు పోయిద్ది. అయితే కానీ ఆ 24 క్రాఫ్ట్స్కి పని దొరికిద్ది. వాళ్ళు ఆ దెబ్బకి భయపడి సినిమా ఇండస్ట్రీని వదిలిపోకుండా ఇంకొక హిట్ కాబోయే సినిమాకి వర్క్ చేసే హోప్ ఇచ్చిద్ది నీ పేమెంట్. అరే, ఎటూ తిరిగి నీతో ఉండని అమ్మాయితో రిలేషన్ మెయింటైన్ చేద్దామని ఊరంతా అప్పులు చేస్తావు, కానీ సినిమాలో చిన్న తప్పులు కూడా జరగకూడదంటావు. అంతేగా? అయితే ఇది నాకు నచ్చలేదు అని రివ్యూ రాయడంతో పాటు స్టోరీ ప్లాట్ని మార్చి రాసి మమ్మల్ని ఇంప్రెస్ చేయి. ఈరోజు నీ మాటలు వినడానికి మేమంతా యూట్యూబ్ అకౌంట్లు ఓపెన్ చేసుకొని వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ నీ నెరేషన్తో మా నరాలు తెంపే, నీ కాన్ఫ్లిక్ట్తో కూర్చున్న చైర్కే మాకు హ్యాండ్ కప్స్ వేయి. ఇంటర్వెల్లో సమోసా తింటాం మానేసి సెకండ్ హాఫ్లో ఏం జరగబోతుందా అనే టెన్షన్లో పడి ఎండ్ కార్డ్ పడిపోయే లోపల మేము థ్రిల్ అయిపోయి బయటికి వెళ్ళిపోయి నెక్స్ట్ షో టికెట్స్ బుక్ చేసుకునేలాగా స్క్రిప్ట్ రెడీ చేయి. ఇదంతా కొంచెం కష్టమే అనిపిస్తే అట్లీస్ట్ ఒక 2 సూపర్ హిట్ డైలాగ్స్ తీసుకొని నీ వాయిస్ మాడ్యులేషన్లో వాయిస్ రికార్డ్ చేసి అదిగో నీ వీధి చివర అక్కడ కూర్చున్నాడే ఆ వెంకట్రావునైనా ఇంప్రెస్ చేయి. పోనీ ఇది కూడా కొంచెం కష్టమేరా బాబు అని నీకు అనిపిస్తే నువ్వు రికార్డ్ చేసుకున్నది నువ్వే 2వ సారి వినడానికి ట్రై చేయి. అప్పుడు అర్థమైంది క్రాఫ్ట్ అంటే ఏంటి అని. చెప్పటం ఈజీనే, బట్ చేయటమే కొంచెం కష్టం. నిజమైన సినిమా లవర్ సినిమా హిట్ అయితే మురిసిపోతాడు, ఫ్లాప్ అయితే బాధపడతాడు, బట్ వెయిట్ చేస్తాడు. ఫిలిం లవర్కి కుటుంబమైన కాలక్షేపమైన, కలొచ్చినా కన్నీళ్ళే వచ్చిన, కెరియర్ అయినా ఈ ప్రాసెస్లో కాటికే పోయినా వాడి వెంట ఎప్పుడూ ఉంచుకునేది సినిమాని మాత్రమే. కామెంట్లు ఆపేసి కథని చూడడానికి మాత్రమే కామ్గా థియేటర్లో కూర్చోవాలి. ఆ కథ నచ్చితే అందులో లీనమైపోవాలి. నీకు నచ్చిన క్యారెక్టర్లోకి దూరిపోవాలి. కుదిరితే అదే క్యారెక్టర్ని ఇంటికి తెచ్చుకోవాలి. ఆ హ్యాంగ్ ఓవర్లో 4 రోజులుండి మళ్ళా ఇంకో కథ ఎప్పుడొచ్చిద్దా అని ఎదురు చూడాలి. అలాంటి కథలు ఇంకా ఎన్నో రావాలి. అక్కడ వాళ్ళు తీయాలి, ఇక్కడ మనం చూడాలి. అది